వావ్! నిన్న చూసిన 'బిగ్ బాస్' మాత్రం ఎపిక్ అనుకోవచ్చు. చిన్న విషయానికి కూడా ఎలా ఆర్గ్యూ చేస్తున్నారు. ఆ ఆర్గ్యూని నాగ్ సార్ ఎలా అడ్రెస్ చేయాలన్నది క్లియర్‌గా చూపించారు. చాలా చాలా అనిపించింది. ముఖ్యంగా మాధురితో. జస్ట్ హాయ్ అన్నా, బాయ్ అన్నా, హాయ్ చెప్పకపోయినా కూడా ఇంత గొడవ పడాలా అన్న విధాన్ని బాగా చూపించారనమాట. అంటే సాయితో మాధురి గొడవ పడుతూ ఉంటుంది. హాయ్ ఇలా చెప్పరేమో, అన్నీ వాళ్ళతోనే చెప్పుకుంటారేమో, ఇండైరెక్ట్‌గా రమ్య వచ్చి సాయితో ఏం మాట్లాడాడో, లేపోతే సాయి రమ్యతో ఏమని కమ్యూనికేట్ చేశారో, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక కాన్వర్జేషన్‌ని నువ్వు వాళ్ళతో అలా అన్నావంట, ఈళ్ళతో అలా అన్నావని చెప్పేసి ఒక చిన్న హాయ్ గురించి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఎంత దూరం ఎళ్ళిందో క్లియర్‌గా చూపించారు. అసలకి మాధురి ప్రతిదానికి ఎందుకు గొడవ పడుతుంది అని నాగ్ సార్ నిజంగా ఇలా షూట్ చేసేసరికి తనకి మాటలు రాకోకుండా అయిపోవడం అనిపించింది. మేబీ నెక్స్ట్ వీక్స్‌లో కొంచెం కంట్రోల్ చేసుకొని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడిద్దేమో చూడాలి. ప్రస్తుతానికైతే ఇవ్వాల్సినంత పెట్టారు గాబట్టి చూడాలి. ముందు ముందు మేడమ్ ఎలా ఉంటారో, మేడమ్ మాధురి. ఇంకా అలా ఒక్క మాధురినే కాదు, ఇలా సంజన, కళ్యాణ్ గొడవ పడ్డారు కదా! అక్కడ కూడా ఎలా పడితే అలా మాట్లాడేసుకోవడం, ఎలా పడితే అలాగా ఒక అమ్మాయి గురించి మాట్లాడుకోవడం చాలా పెద్ద తప్పు. దాన్ని కూడా అడ్రెస్ చేశారు కాబట్టి అనిపించింది. సంజన వీళ్ళంతా రెగ్యులర్‌గానే చిన్న చిన్న కంటెంట్ కోసం చూసుకుంటున్నారు. చిన్న చిన్న గొడవలు పెట్టుకుందామని కావాలని చూసుకుంటున్నారు అని చెప్పేసి నాకు అర్థమైపోయింది. అలాగా మాధురి అండ్ సంజన వీళ్ళిద్దరైతే ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు కాబట్టి మాధురికి, సంజనకి ఇద్దరికి కలిపే నాగ్ సార్ ఇచ్చేసారు. ఆ తర్వాత తనూజకి కూడా కొంచెం కోటింగ్ పడిందని అనుకోవచ్చు. అండ్ సుమన్ శెట్టి చేసిన ఆ వీడియో, ఆ దొంగతనం వీడియో అయితే భలే క్యూట్‌గా అనిపించింది చూడ్డానికి. ఆ తర్వాత దివ్య కూడా హెల్ప్ చేసింది కదా! ఇంకా పానీపూరీల దగ్గర వీళ్ళంతా దొంగతనాలు చేస్తూ ఉన్నారు. అసలకి ఎలా దొంగతనం చేశారు ఆ వీడియో అంతా చూసినప్పుడు భలే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. దాన్ని పూర్తి ఎపిసోడ్‌లో పెట్టలేదు గానీ, ఆ కొంచెం క్లిప్ మాత్రం చాలా హిలేరియస్‌గా అనిపించింది నాకు. ఆ తర్వాత ఈ గొడవలు ఎప్పుడు ఉండేవే. కానీ ఈ చిన్న చిన్న వాటికి ఎందుకు గొడవ పడ్డం అని చెప్పేసి ఎండ్ చేశారు నాగ్ సార్. కానీ ఇంకా చాలా అడ్రెస్ చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి అండ్ వాళ్ళ హెల్త్‌కి సంబంధించిన రిపోర్ట్ కూడా నాగ్ సార్ చూస్తున్నారు కాబట్టి ఆయేషా అప్డేట్ ఇచ్చేసారు. తనకి డెంగ్యూ అండ్ టైఫాయిడ్ అయింది కాబట్టి తనని బయట హాస్పిటల్‌కి తీసుకెళ్లాల్సిన సిట్యుయేషన్ వచ్చిందని కూడా చెప్పారు. అండ్ తనుజ గురించి కూడా హెల్త్ బానే ఉందా అవి కూడా కనుక్కొని తనకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇన్‌సైడ్ హౌస్‌లోనే ఇచ్చేస్తున్నారు. తినికి ఇన్‌సైడ్ హౌస్‌లో కూడా ఇచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఆయేషాని బయటకు పంపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఒకవేళ తనకి రికవర్ అయిపోతే ముందు ముందు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి నెక్స్ట్ అంటే ప్రీవియస్ సీజన్స్‌లో చూసుకుంటే కొంతమంది హెల్త్ పరంగా ఇలా బయటకొచ్చిన వాళ్ళున్నారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళింది చాలా కొద్ది మందే. ఎప్పుడు జరిగేది కాదు కాబట్టి ఇది ఎక్స్‌పెక్ట్ చేయలేం. ఎందుకంటే రీ ఎంట్రీలు రాబోతున్నాయి. ఆల్రెడీ చాలా మంది లోపలున్నారు. డిసెంబర్‌తో ఎండ్ కాబోతుంది. ఒకేసారి 2 ఎలిమినేషన్‌లు చేయలేరు. సో, ఈ స్ట్రాటజీ వేరే రకంగా ఉంటుంది కాబట్టి చూడాలి ఎలా ఉంటుందో. కానీ రమ్య విషయంలో అయితే రమ్యకు కూడా నోరు ఎంత వరకు పెట్టుకోవాలో అంతవరకు పెట్టుకోవాలి అన్నట్టుగా నాగ్ సార్ చెప్పడం జరిగింది. అండ్ మనకు కూడా తెలుసు ఈ రోజు ఎపిసోడ్‌లో ఖచ్చితంగా రమ్యనే బయటకొస్తుంది అని చెప్పేసి నాగ్ సార్ అది కూడా గన్ షూట్‌తో చేసి మరి ఫస్ట్ లీడింగ్ పొజిషన్ చూసుకున్నట్లయితే కళ్యాణే ఉన్నాడు ఓటింగ్ పరంగా చూసుకుంటే. అండ్ లీస్ట్‌లో రాము, సాయి శ్రీనివాస్, రమ్య ఉన్నారు. ఈ ముగ్గురిలో రమ్య అయితే అంటే అట్‌మోస్ట్ డౌన్ అన్నమాట. సో, తనే డేంజర్ జోన్‌లో ఉంది కాబట్టి తను వెళ్ళిపోతుంది. కానీ ఇప్పటికే సాయి శ్రీనివాస్ అండ్ తనది రమ్యది ఏవీస్ అయితే రెడీ చేసుకున్నారని మనకి సమాచారం కూడా అందింది. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో చేంజెస్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అందుకోసమే వీళ్ళిద్దరివి అంటే సాయి శ్రీనివాస్‌వి ప్లస్ రమ్యవి ఏవీలైతే రెడీ చేసి ఉంచారు. కానీ ఖచ్చితంగా రమ్యనే ఎలిమినేట్ అవుతుంది అని చెప్పి మనకి అర్థమవుతుంది. ఇంకా షూట్ జరుగుతుంది కాబట్టి మనం ఈవినింగ్ వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ జనాలకి తెలిసిపోయింది రమ్యనే బయటకొస్తది అని చెప్పేసి. తెలిసిపోయింది కదా అని చెప్పేసి బిగ్ బాస్ వేరే ట్విస్ట్ ఏమన్నా యాడ్ చేస్తాడేమో చూడాలి. కానీ ఇప్పటికే ట్విస్ట్‌లు, సర్ప్రైజ్‌లు ఎక్కువయ్యాయి కాబట్టి ఆ ఛాన్స్ కూడా ఉండదు కాబట్టి రమ్యనే ఖచ్చితంగా ఈ రోజు ఈవినింగ్ ఎలిమినేట్ అవుతుంది. ఇది పక్కా. మనం మండే అంటే రేపు మాట్లాడుకుందాము. సో, మండే నామినేషన్స్ ప్లస్ ఈ టాపిక్ కూడా మనం కవర్ చేద్దాము. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే గనక మిగతా హౌస్ మేట్స్ అందరిలో రాము కొంచెం సేఫ్ గానే ఆడాడు అని చెప్పేసని అన్నారు. తర్వాత తనుజకి కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల కళ్యాణ్ ఏ విధంగా ఎఫెక్ట్ అయ్యాడు, ఏమయ్యింది అని చెప్పేసి కళ్యాణ్‌కి కూడా చెప్పడం జరిగింది. సో, ఓవరాల్‌గా ఎపిసోడ్ చూసుకున్నట్లయితే చాలా ఆర్గ్యుమెంట్స్ తోనే ఫస్ట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఎవరికి ఇవ్వాల్సిన గీతోపదేశం వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఓకే. వాళ్ళు నేర్చుకుంటారా, తీసుకుంటారా ఆ గీతోపదేశాన్ని లేదా అన్నది మనకి కమింగ్ వీక్స్‌లో తెలుస్తది. సో, ఇప్పటికి రీ ఎంట్రీస్ విషయానికొచ్చేస్తే 1-6 వీక్స్. ఈ 1-6 వీక్స్‌లో ఎవరైతే బయటికి వెళ్ళిపోయారో వాళ్ళందరూ ఎంట్రీ ఇవ్వబోతున్నారని కూడా టాక్. అది సండే ఈవెనింగ్ అంటే
ఈ రోజు ఈవినింగ్ జరగబోతుంది. నైట్‌కి ప్రాబబ్లీ జరుగుతుంది. అది మండే అంటే రేపు పోస్ట్ అవుతుంది కాబట్టి మనకి ఎవరెవరు వస్తారో తెలిసిపోతది. సో, ఆ ఎంట్రీస్ కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ శ్రీజానే ఉంది. శ్రీజాకి హై వోటింగ్ అండ్ జనాల్లో కూడా తన గురించి మంచి ఒక ఇంపాక్ట్ ఉంది. ఆల్సో పాజిటివిటీ గూడా ఉంది. ఆ అమ్మాయి జనాల వల్ల బయటికి రాలేదు. బిగ్ బాస్ డెసిషన్ వల్ల బయటకొచ్చింది కాబట్టి తను ఖచ్చితంగా హౌస్ లోపల ఉండాలి. హౌస్‌లో ఉండి నేర్చుకోవాలి, మాట్లాడాలి అని చెప్పేసి తనకి బయటైతే ఫుల్ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి ఫస్ట్ శ్రీజాని పంపిస్తున్నారు. తర్వాత మనీష్‌ని కానీ, తర్వాత ప్రియాని కానీ వీళ్ళందరిని పంపిస్తున్నారు. కానీ ఫస్ట్ ఎలిమినేట్ అయిన శ్రేష్ఠ వర్మని మాత్రం తీసుకోవడం లేదు. కొరియోగ్రాఫర్ తను వేరే దేశానికి వెళ్ళిందా? లేకపోతే కావాలని తను వద్దు అనుకున్నదా మాత్రం క్లారిటీ లేదు కానీ తనైతే ఈ గ్యాంగ్‌లో కలవడం లేదని అయితే మనకు అర్థమైపోయింది. యూజువల్‌గా సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వాళ్ళందరూ వచ్చి ఒక దగ్గర కూర్చొని అసలకి గ్రాండ్ ఫినాలే ఎలా జరుగుతుంది అని చెప్పేసి 2 డేస్ షూట్‌లో అయితే ఉండటం మనం చూసాము. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆల్రెడీ వెళ్ళిపోయిన హౌస్ మేట్స్ మళ్ళీ రావడం అయితే మాత్రం ఇదే ఫస్ట్ అవుతుంది. లాస్ట్ సీజన్స్‌లో అంటే సీజన్ 7, సీజన్ 8 ఆ సీజన్స్‌లో చూసుకున్నట్లయితే లాస్ట్ బట్ వన్ అంటే చివరికి వచ్చేస్తుంది బిగ్ బాస్ అన్నప్పుడు వాళ్ళు లోపలికొచ్చి చెప్పడం కూడా జరిగింది. ఆ ఎపిసోడ్స్ అయితే అల్టిమేట్ టీఆర్‌పీ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు యష్మి తర్వాత వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ పైన ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళందరూ వాళ్ళకి ఉన్న గ్రడ్జ్ అంతా తీర్చేసుకున్నారు లోపలికొచ్చేసి. ఆ నైనిక అయితే బుల్లెట్ పాయింట్స్ వదిలేసింది. అలాగా ఇప్పుడు శ్రీజ రాబోతుంది కాబట్టి శ్రీజ ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రిపేర్డ్ గానే వెళ్తుంది. అండ్ ఇప్పుడు బయట స్ట్రాటజీ లోపల జరుగుతుంది. 24 గంటలు అంటే లైవ్‌లో చూసిన మనిషి కాబట్టి ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటుంది. అండ్ తన ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా చూసుకుంది కాబట్టి తనకి ఎంత మాట్లాడాలి, ఎంత వాల్యూమ్‌లో మాట్లాడాలి అన్నది కూడా తనకి అర్థమైపోయి ఉంటుంది కాబట్టి కమింగ్ వీక్స్‌లో ఆడుతుంది అని అనుకోవచ్చు. ఇక ప్రియా, మనీష్ అంటే వాళ్ళు పడిన ఆ సిల్లీ గొడవని వాళ్ళే బయటకొచ్చి చూసుకొని నవ్వుకొనుంటారు. కానీ లోపలికెళ్తున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఈ ఎక్స్‌పీరియన్స్ డబుల్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉండబోతుంది. మనకైతే బిగ్ బాస్ ఇది చదరంగం కాదు రణరంగం, రణరంగం కాదు వైల్డ్ స్టోర్మ్ కాదు ఇప్పుడు రీ ఎంట్రీతో ఇంకొక స్టోర్మ్ అని చెప్పేసి నడుస్తున్నట్లుగా అయితే అనిపిస్తుంది.